గతానికి భిన్నంగా గజదొంగల లాంటి వారి చేతుల్లో కొనసాగుతున్న కేంద్ర రాష్ట్ర పాలకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఓటర్ల చైతన్యం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా కాజేస్తున్న పాలకులు ప్రజలకు మాత్రం కనీస అవసరాలు తీర్చలేదంటున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్తో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో జాగో తెలంగాణ అనేటటువంటి నినాదంతో పూర్తిగా రాష్ట్రమంతా ప్రజలను అంటే ఓటర్లను చైతన్యం చేయడానికి ఒక యాత్ర కొనసాగుతుంది. దానికి మహామహులైనటువంటి ఒక రకంగా చెప్పాలనంటే పూర్తిగా వ్యవస్థను పూర్తిగా చైతన్యం చేసేటటువంటి మహామహులు ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మన వెంట ఉన్నారు. సార్ చెప్పండి, అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓటర్లకు ఏ విధమైనటువంటి అవగాహన లోపం ఉందనుకుంటున్నారు? ఏ విధమైనటువంటి చైతన్యం మీరు కలిగించాలనేటటువంటి ఉద్దేశం ఉంది సార్? మొట్టమొదటి విషయం ఏంటంటే తమ బతుకుకు ఓటుకు సంబంధం ఉందనే విషయం చాలామంది గమనిస్తలేరు. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, దానికి కారణం ఏంటి తెలుస్తలేదు. ధరలు పెరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి తెలుస్తలేదు. ఇవాళ విద్య ప్రైవేట్ పరం అయిపోయింది, దానికి కారణం ఏంటి తెలుస్తలేదు. అంటే తమ బతుకుకు తమ ఓటుకు సంబంధం ఉంది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వల్లనే ఈ విద్య వస్తుంది, వైద్యం వస్తుంది, ధరలు తగ్గుతాయి, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, ఇక పేద ప్రజలకు లాభం జరుగుతుంది, నిజమైన స్కీమ్లు వస్తాయి. ఈ అవగాహన ప్రజలకు లేనందువల్ల మేము వాళ్ళకి అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం కూడా అంటే ఏ విధమైనటువంటి తెలంగాణ ఏర్పడటానికి ముందు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు, ఏ విధమైనటువంటి దోపిడీకి గురవుతున్నట్లుగా మీరు భావిస్తున్నారు? మొట్టమొదటి విషయం ఏంటంటే అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయింది. ప్రాజెక్టుల పేరు మీద అయితే ఉందో ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దోచుకోవడం అనేది జరుగుతున్నది. ప్రతి ఎమ్మెల్యే ఇవాళ కోటాను కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన వాళ్ళ కుటుంబం సంపాదిస్తుంది, ఎమ్మెల్యేలందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే మీరు ఎంతైనా దోచుకోండి అనే విధంగా పర్మిషన్ ఇచ్చినారు. అధికారులందరికీ మీరు ఎంతైనా దోచుకోండి అనే విధంగా ఒక పర్మిషన్ ఇచ్చినారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అది ప్రధాన సమస్య అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంటే ఏ విధమైనటువంటి రాజకీయ సంబంధాలు ఉన్నాయని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఎటువంటి పాలన అవసరం అనుకుంటున్నారు? ఒకటే అండి, పాలన అంటే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, రైతుల కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించే వాళ్ళు ఉండాలి, అందరికి విద్యా సౌకర్యాలు కల్పించాలా ఉచితంగా అని ఆలోచించే వాళ్ళు ఉండాలి. కానీ కేవలం కార్పొరేట్ కంపెనీకి లాభం చేయడం, కాంట్రాక్టర్లకు లాభం చేయడం, రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం చేయడము, ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళు వాళ్ళ అధికారం లోపల ఉన్నారు. మేమెంత కమిషన్ పొందాలా, మేమెంత సంపాదించుకోవాలా, ఏ విధంగా దోచుకోవాలా అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు అధికారం ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటి ఒక వ్యవస్థలో ఉన్న లోపం. ఇవాళ కేంద్రం అంతే, రాష్ట్రం అంతే. గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుండి పోల్చి చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాలన ఏ స్థాయిలో అవినీతిమయమైందంటారు? ఇది మార్పు సాధ్యమంటారా? ఏమి లేదండి, గతంలో ఏదైతే ఉందో ఒక రకం చెప్పాలంటే పిక్ పాకెటర్స్ ఉండేవాళ్ళు, లేరని గారు అప్పుడు 100 రూపాయలు, 50 రూపాయలు, 500 రూపాయలు కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదనట్లు నీ కాలేయం కొట్టేస్తున్నారు, నీ బాడీ కొట్టేస్తున్నారు, నీ మొత్తం నీ అంత అంటే 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది అంటారు. అవినీతికి అంతు బంతు లేకుండా పోయింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి పాలకుల విషయంలో న్యాయ వ్యవస్థ ఏదైనా చర్యలు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉందంటారా? అసలు అది సాధ్యమవుతుందంటారా సార్? లేదండి, పాలసీలలో కోర్టులు జోక్యం చేసుకోవు. పాలసీ మ్యాటర్స్లలో ఆర్థిక విషయాల లోపల కోర్టు అయితే ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ చేసి జీవోలు కనుక ఇచ్చి ఉంటే ఆ జీవోలు ఇంప్లిమెంటేషన్ కోసం వరకే కొడి అవుతాయి. జీవోలు కూడా ఇవ్వకపోతే ఆ లెజిస్లేచర్ చట్టాలు చేయకపోతే కోర్టులు ఏం చేయలేవు. మొత్తానికి మీ యాత్రకు ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? ఈ యాత్ర ద్వారా లక్ష్యాలు ఎంతవరకు సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఒకటే అండి, మేమెవ్వరం ఎలక్షన్లో పోటీ చేస్తలేము, మేమెవ్వరం కూడా ఫలానా పార్టీకి ఓటేయమని చెప్తలేము. మేము అన్యాయాలను, అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ బీఆర్ఎస్ చేసిన అవినీతిని, ఇవాళ బీజేపీ చేస్తున్న అవినీతిని, అక్రమాలను ప్రజల దృష్టి చేస్తున్నాం. వాళ్ళిద్దరికీ ఓటేద్దని చెప్తున్నాం. వాళ్ళని ఎవరు ఓడించగలిగితే వాళ్ళకి ఓటేయమని చెప్తున్నాం.
ఇది మొత్తానికి అంటే తమ యాత్ర కేవలం ఓటర్లను చైతన్యం చేయడానికి మాత్రమేనని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పాలకులకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను అవకతవకలను పూర్తిగా ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప తమకు పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదు, తమలో ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు లేరని చెప్పి ప్రజల చైతన్యమే తమ ఏకైక లక్ష్యం అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పార్టీలను పాలనకు దూరంగా ఉంచాలనేటటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నామని చెప్పి పేర్కొంటున్నారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.